హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లారిటీ విత్ కే. ఈరోజు మన టాపిక్ ఈ 100K ఫీ ఉంది కదా H1B వీసా మీద. అది ఇంకా కంప్లీట్లీ డెడ్డా స్టిల్ అలైవా అనే టాపిక్ మీద. యాక్చువల్గా నేను ఈ ఇమిగ్రేషన్ మీద పెద్దగా చేద్దాం అనుకోలేదు, ఎందుకంటే చాలామంది ఉన్నారు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు. బట్ అందుకని ఇంక నేను ఎందుకులే ప్రత్యేకంగా దీని మీద చేసేది అన్నట్లుగా పెద్దగా చేయలేదు. కాకపోతే నాకు ఈ లాస్ట్ 1 వీక్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఇండియా నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసేసి కిరణ్, ఇది డెడ్డేనా, ఇంకా ఇంకా మా పిల్లలకి నెక్స్ట్ ఇయర్ అని అప్లై చేసుకోవచ్చా అన్నారు అని అనుకుని ఆ మాటల్లో ఏంటోరా మీ దగ్గర అదేదో సర్క్యూట్ కోర్ట్ అంటారు, ఆ కోర్ట్ అంటారు, ఈ కోర్ట్ అంటారు, మాకేం అర్థం కావట్లేదు అన్నట్టుగా అన్నారు. సో అప్పుడు నాకు ఆ టైంలో అనిపించింది, మేబీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ ఫండమెంటల్స్. అది కానీ ఫండమెంటల్స్ అర్థం చేసుకుంటే మొత్తం ఇష్యూని టోటాలిటీలో అర్థం చేసుకోవటం ఈజీ కదా అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మందికి ఈ డౌట్ ఉండొచ్చు. సో ఫస్ట్ మీరు కనుక బేస్ లైన్ ఫండమెంటల్స్ అర్థం చేసుకుంటే ఇష్యూని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. యూఎస్లో 2 టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి. ఒకటి స్టేట్ కోర్ట్స్, ఇంకోటి ఏమో ఫెడరల్ కోర్ట్స్. స్టేట్ కోర్ట్స్ మోర్ ఆఫ్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ, రాబరీస్ కానీ, థెఫ్ట్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఈవెన్ మర్డర్స్, ఇలాంటివన్నిటిని స్టేట్ కోర్ట్స్ డీల్ చేస్తాయి. వాటికి అప్పీలేట్ కోర్ట్స్ ఉంటాయి, మళ్ళీ స్టేట్ సుప్రీం కోర్ట్ అంటారు. సో దట్ ఈస్ వన్ ప్యాత్. బట్ దెన్ కమ్స్ అనదర్ థింగ్ కాల్డ్ ఫెడరల్ కోర్ట్స్. ఫెడరల్ కోర్ట్స్ అంటే ఈ మోర్ ఆఫ్ సివిల్ రైట్స్ మీద కానీ, ఇమిగ్రేషన్ పాలసీస్ మీద కానీ, లేకపోతే చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, లేకపోతే బోర్డర్ క్రాసింగ్ కానీ, లేకపోతే డ్రగ్స్ బిట్వీన్ 2 స్టేట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతుంటే కానీ, ఆ తర్వాత ఈవెన్ కౌంటర్ ఫైటింగ్ అంటే మీరు డూప్లికేట్ డాలర్స్ క్రియేట్ చేస్తే కానీ, లేకపోతే ట్యాక్స్ ఇవేషన్స్ కానీ, వీటన్నిటి ఫెడరల్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో యుఎస్ మొత్తాన్ని 93 ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్గా డివైడ్ చేశారు. ఆ తర్వాత 11 సర్క్యూట్ కోర్ట్స్ అంటారనమాట. ఇవన్నీ అప్పీలేట్ కోర్ట్స్. ఓకే, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో మీకు నచ్చలేదనుకోండి ఏదన్నా మీ నిర్ణయం, మీరు ఈ డిస్ట్రిక్ట్ కోర్టు ఏ సర్క్యూట్ కోర్ట్ కింద పడుతుందో ఆ సర్క్యూట్ కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేయాలన్నమాట. ఇలాంటివి 11 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 2 సర్క్యూట్ కోర్ట్స్ ఉన్నాయి, బట్ వాటి పర్పస్ వేరు. మీరు యూ కెన్ సర్చ్ అనమాట ఏంటి వాటి పర్పస్ అనేది. ఓవరాల్గా 93 డిస్ట్రిక్ట్ కోర్ట్స్, 11 సర్క్యూట్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ గ్రూప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఒక్కొక్క సర్క్యూట్ కోర్ట్ కింద పడతాయి అన్నమాట. ఓకే, నౌ గోయింగ్ బ్యాక్ టు ద ఇష్యూ, లాస్ట్ సెప్టెంబర్ ఐ థింక్ 2025 సెప్టెంబర్ 19 అనుకుంటా, ట్రంప్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. అదేంటంటే ఇప్పుడు కొత్తగా కనుక మీరు H1కి ఫైల్ చేస్తూ ఉంటే కనుక మీరు 100K ఫీ పే చేయాలి అసలు ఈ అప్లికేషన్ తోటి పాటు. ఈ ఫీ ఓన్లీ ఫర్ H1 న్యూ H1స్కి. మీరు H1 ఎక్స్టెన్షన్కో లేకపోతే F1 నుంచి H1కో దీనికి ఏమీ సంబంధం లేదు. ఓన్లీ న్యూ H1కి మీరు కనుక ఫైల్ చేస్తుంటే, కంప్లీట్ న్యూ H1 ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ కనుక ఫైల్ చేస్తూ ఉంటే ఈ ఫీ వర్తిస్తుంది అని చెప్పేసి చేసింది. అయితే దీని మీద కాలిఫోర్నియా అండ్ 19 అదర్ స్టేట్స్ వెంట్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్. అది మెసాచ్యూసెట్స్లో ఉన్న ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్కి వెళ్ళారు. చాలామంది అడగొచ్చు, వెళ్తే జనాలు వెళ్ళాలి కానీ స్టేట్స్ ఎందుకు వెళ్ళి అని చెప్పేసి, రైట్? సో స్టేట్స్ ఎందుకు వెళ్ళినాయి అంటే దేర్ ఆర్ సో మెనీ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు పబ్లిక్ స్కూల్స్ ఉన్నవి, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. ఇవి కూడా చాలామంది H1 వాళ్ళని హైర్ చేసుకుంటాయి. సో వాళ్ళు ఏమంటారు అంటే, మేము 100K పెట్టేసి అప్లికేషన్ క్యాండిడేట్కి పే చేయాలంటే ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు టేక్ అవే ఫ్రమ్ అవర్ స్టేట్స్ ఎక్స్చెకర్. అదొకటి. రెండోది, వీ వోంట్ బి ఏబుల్ టు ఫిల్ దీస్ పొజిషన్స్, మాకు షార్టేజ్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. సో దట్స్ ద రీజన్ వై. అయితే ఇప్పుడు వీళ్ళు వేశారు కదా, వేసిన తర్వాత June 8, 2026న డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ మెసాచ్యూసెట్స్ ఏమన్నదంటే ఇది ఇల్లీగల్, యూ కెనాట్ లెవీ దిస్ 100K. ఎందుకంటే ఇలాంటిది ఏదైనా కూడా కాంగ్రెస్ ద్వారా పాస్ అవ్వాలి తప్ప ప్రెసిడెంట్కి అధికారం లేదని చెప్పేసి వాళ్ళు అది వేశారనమాట. అప్పుడు ఈ ట్రంప్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, వెంటనే ఈ మెసాచ్యూసెట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు దాని కింద పడే ఒక అప్పీలేట్స్ కోర్ట్ ఉంటుంది కదా, ఆ అప్పీలేట్ కోర్ట్స్ ఫస్ట్ సర్క్యూట్ అప్పీలేట్స్ కోర్ట్ అంటారనమాట. ఎందుకంటే ఈ మెసాచ్యూసెట్స్, రోడ్ ఐలాండ్, ఆ తర్వాత ప్యూర్టోరికో, న్యూ హ్యాంప్షైర్, ఇలాంటివి కొన్ని డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ అన్నీ కలిపి ఈ ఫస్ట్ సర్క్యూట్ అప్పీలేట్ కోర్ట్ కింద వస్తుంది. సో అందువల్ల ఇమీడియట్గా వాళ్ళు ఈ కోర్టుకు వెళ్ళారు, ఫస్ట్ సర్క్యూట్ కోర్ట్కి. వాళ్ళు 2 విషయాల మీద వెళ్ళారు. ఒకటి, మీరు ఇమీడియట్గా ఈ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని స్టే చేయమన్నారు, అదొకటి. రెండవది, అసలు ఇది మొత్తాన్ని రివ్యూ చేసేసి ఓవర్టర్న్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ సర్క్యూట్ అప్పీలేట్స్ కోర్టు ఏమన్నది అంటే, ఫస్ట్ దే రిజెక్టెడ్ టు గివ్ స్టే అనమాట ఆన్ దట్ ఆర్డర్. ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడానికి రిజెక్ట్ చేశారు. అది ఎప్పుడు రిజెక్ట్ చేశారు? July 24th రిజెక్ట్ చేశారు ఫస్ట్ స్టే. హవెవర్ ది అదర్ రైట్ టు రివ్యూ దట్ హోల్ డెసిషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. సో వాళ్ళు ఈ ఫస్ట్ సర్క్యూట్ వాళ్ళు దే కెన్ ఎయిదర్ uphold district court's decision or they may overturn also.
అప్హోల్డ్ చేస్తేనేమో దెన్ అప్పుడు ట్రంప్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఓకే, అదే కనుక ఇది కనుక దాన్ని ఓవర్టర్న్ చేసింది అనుకో, ఇప్పుడు ఈ స్టేట్స్ అన్నీ కలిసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాయి అనమాట. ఓకే, సో దాట్స్ వేర్ వీఆర్. ఇప్పుడు ఏమైంది అనేది మనకు తెలియదు. ఓకే, అందువల్ల ఇప్పుడు ఇది డెడ్ అయిందా అంటే డెడ్ అవ్వలేదు. టెంపరీగా స్టే ఉందా అంటే ఎస్, స్టే ఉంది. అప్పిలేట్ కోర్టు, ఫస్ట్ సర్క్యూట్ అప్పిలేట్స్ కోర్టు స్టే ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.